నమస్తే వెల్కమ్ టు స్పీ న్యూస్. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించారు. నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని, పాఠశాల అదనపు గదులను, పల్లె ప్రకృతి వనాన్ని మంత్రి ప్రారంభించారు. దేశానికి ద్రోహం చేస్తున్న బీజేపీ పార్టీకి మునుగోడు ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్తామని స్పష్టం చేశారు. గిరిజనుల అభివృద్ధి సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బంజారా హిల్స్ లో నూతనంగా నిర్మించిన బంజారా భవన్, ఆదివాసీ భవన్లను మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేంద్రతో కలిసి పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం మానజీపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ మాట్లాడారు. ఉపాధికి సంబంధించిన కూలీ డబ్బులు సమయానికి అందుతున్నాయా లేదా అనే విషయాలు కూలీలను అడిగి తెలుసుకున్నారు. నల్గొండ జిల్లా డిండి ప్రాజెక్టు దగ్గర హైదరాబాద్ లోని ఎర్రగడ్డకు చెందిన మనోజ్ సెల్ఫీ దిగుతుండగా కాలు జారి కాల్వలో గల్లంతయ్యాడు. 6 స్నేహితులతో కలిసి శ్రీశైలంలో వినాయక నిమజ్జనం చేసి తిరుగు ప్రయాణంలో డిండి ప్రాజెక్టు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెలుగు చలనచిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో ఆయన స్వస్థలం మొగల్తూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. కృష్ణంరాజుకు మొగల్తూరులో సొంత నివాసం ఉన్నప్పటికీ ఆ భవనంలో ఎవరూ ఉండడం లేదు. ఆయనతో తమ అనుబంధాన్ని తలుచుకొని కన్నీరు మున్నీరవుతున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నానిపై విశాఖలో టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. 2024లో గుడివాడలో కొడాలి ఓటమి తప్పదంటూ విశాఖలో ఆయన దిష్టి బొమ్మను టీడీపీ నేతలు దహనం చేశారు. 2004లో బీఫామ్ ఇచ్చిన విషయాన్ని విస్మరించి మాట్లాడుతున్నారని టీడీపీ నేత నజీర్ ధ్వజమెత్తారు. రాజంలోని స్టేట్ బ్యాంక్ వీధిలో సుమారు 10 అడుగులు ఉన్న భారీ కొండ చిల్వ హల్చల్ చేసింది. దీనిని చూసిన జనం భయభ్రాంతులకు గురై స్థానిక అధికారులకు గ్రామ సర్పంచ్ రేవు జ్యోతికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన సర్పంచ్ స్థానికుల సహాయంతో కొండ చిల్వను కొట్టి చంపారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సాక్షిగా బయటపడ్డ తీవ్ర విభేదాలు. సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో ప్రజాగోస, బీజేపీ భరోసా యాత్ర సందర్భంగా ఈ ఘటన జరిగింది. బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేశ్ పాండే వర్గాల మధ్య తోపులాట జరిగింది. తెలంగాణలో అన్ని జిల్లాల నుండి ఉన్నత చదువులకి హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీకి విద్యార్థులను వచ్చి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. కానీ ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ చికెన్ కర్రీలో గాజుముక్క రావడం జరిగింది. గతంలో ఒకసారి ఇలాగే చికెన్ కర్రీలో బొద్దింక వచ్చింది. హాస్టల్ భోజనం అసలు బాగుండడం లేదని, తాగునీటి సదుపాయం కూడా సరిగ్గా ఉండడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మోడల్ కాలనీలో ప్రజలు వింత వ్యాధితో వణికిపోతున్నారు. పట్టణంలోని మోడల్ కాలనీలో వింతైన వ్యాధి సోకి విలవిల్లాడుతున్నారు. కొన్ని కుటుంబాలు ఒళ్లంతా మచ్చలతో, గుల్లలతో, విపరీతమైన దురద ఏర్పడి ఆకలి నశించడం, నిద్ర లేకుండా పోవడం, మనిషి చిక్కిపోవడం వంటి లక్షణాలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కాలనీ వాసులు. ఈ వ్యాధి లక్షణాలతో ఇటీవల ఒకరు చనిపోగా ఈ లక్షణాలతో మరో 20 మంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిర్మల్ జిల్లా కానపూర్, ఇక్బాల్పూర్ గ్రామాల మధ్యలో అటవీ ప్రాంతం ఉంది. నిన్నటి నుండి వర్షం పడుతుండటంతో అడవిలో మొత్తం నీరు నిలిచింది. మల్లాపూర్ మండలంలోని ఇటిక్యాల్ గ్రామానికి చెందిన 13 మంది ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతాన్ని చూడడానికి పోతుండగా ప్రమాదవశాత్తు భారీ వృక్షం టాటా మ్యాజిక్ వాహనంపై పడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెట్పల్లి హాస్పిటల్కు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో బికేర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఓ వాహనం వాగులో కొట్టుకుపోతుండగా స్పందించిన స్థానికులు కాపాడడం జరిగింది. మధ్యలో వాగు దాటడానికి వెళ్లిన వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా కంక్టి మండలం దేగులవాడి గ్రామంలో ఘర్షణ చోటు చేసుకుంది. దేగులవాడి, కంక్టి గ్రామాల పూజారుల మధ్య గొడవ నెలకొంది. రామాలయంలో పూజల కోసం 2 వర్గాల మధ్య గొడవ ముదిరింది. పూజలు మేం చేస్తామంటూ మాట పెరిగింది. సాక్షాత్తు రాముడి ముందు రామాలయంలోనే 2 వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు పూజారులు. ల్యాంకో ఫ్యాక్టరీ వద్ద పోలీసులను ఓ నాయకుడి భార్య చీపురుతో కొట్టిన సంఘటన శ్రీకాళహస్తిలో కలకలం రేపుతోంది. పోలీసులు ఈ ఘటనను ఏమాత్రం పట్టించుకోలేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాచగున్నేరి వద్ద ఫ్యాక్టరీలో తరచూ జరుగుతున్న గొడవలతో కోర్టు 2 కానిస్టేబుళ్లను అక్కడ నియమించింది. అయితే స్థానిక రాచగన్నేరి వద్ద నివాసం ఉండే ఓ నాయకుడు, ఆయన భార్య ల్యాంకో గేట్ వద్ద ల్యాంకో సెక్యూరిటీ గార్డులను చీపురుతో కొట్టారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల నార్నేడ్పాడు
మేజర్ కాల్వలో దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. కాపాడడానికి వెళ్లి ఆమె బంధువు కూడా మృతి చెందాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో యువతిని పుట్టింటికి తీసుకువస్తున్నాడు ఆమె బంధువు మహిదర్ రెడ్డి. ఒక్కసారిగా మేజర్ కాల్వలో దూకిన యువతి ఆత్మహత్య చేసుకుంది. యువతిని కాపాడేందుకు మహిదర్ రెడ్డి కాల్వలో దూకాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇద్దరు మృతి చెందారు. బీజేపీ మునుగోడులో లేదనేది ఒక్కప్పటి మాటని, రానున్న ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపొందబోతుందని తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో దోపిడీ ఏ విధంగా జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా కూని చేయబడుతుందో చూస్తున్నారని ఆయన అన్నారు. హుజరాబాద్ లో ధర్మం వెంట ఎలా నిలిచారో మునుగోడులో ప్రజలు కూడా అలానే ధర్మం వెంట నిలబడతారని కోమటిరెడ్డి జోషన్ చెప్పారు. విశాఖ కేజీహెచ్ కు వచ్చే రోగులందరికీ అత్యుత్తమ వైద్య సేవలను అందించాలని జిల్లా ఇన్ఛార్జ్ వైద్య శాఖ మంత్రి విడుదల రజని వైద్యులకు సూచించారు. జిల్లా కలెక్టర్ మంత్రి మల్లికార్జున ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లతో కలిసి కేజీహెచ్ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా మదనాపూర్ మండల కేంద్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ 5 ఏళ్ల పరిపాలన ఒక సుపరిపాలన అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన కీలక హామీలను అమలు చేసే విధంగా కృషి చేస్తున్న సీఎం జగన్ కు విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం నేతలు కృతజ్ఞత తెలిపారు. ఇచ్చిన హామీకి అనుగుణంగా జగన్ ప్రకటించిన వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ప్రకటించిన జగన్ కు అభినందనలు తెలుపుతూ ఆర్కే బీచ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. సిఎల్పీ కార్యాలయంలో బట్టి విక్రమార్క, మల్లు ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, మాజీ ఎంపీ వి హనుమంతరావులతో మునుగోడు ఉప ఎన్నికల అభ్యర్థి పాల్వాయి శ్రవంతి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె తన గెలుపుకు పార్టీలోని అందరు నాయకులు సహకరించాలని కోరారు. ఇచ్చిన హామీలను 98% అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, అలాగే ఈ హామీలు నెరవేర్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ జరుగుతున్న ఉద్యమానికి నేటితో 1000 రోజులు. ఈ సందర్భంగా చేపట్టనున్న మహాపాదయాత్ర 2.0కు ఈ ఉదయం అంకురార్పణ జరిగింది. ఈ తెల్లవారుజామున వెంకటపాలెంలోని టీటీడీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రైతులు ఆలయం బయట ఉన్న వెంకటేశ్వర స్వామి వారి రథాన్ని నడిపి పాదయాత్రకు అంకురార్పణ చేశారు. విశాఖలో వెలిసిన భారీ గణపతి నిమజ్జన మహోత్సవం భక్తజన సంద్రోహం మధ్య వైభవంగా జరిగింది. ముందుగా నిర్వహించిన గణపతి లడ్డు వేలంపాటలో 9,99,991 పలకడం భక్తులను ఆకర్షించింది. వేలంపాటలో లడ్డును బీజేపీ నాయకులు దక్కించుకున్నారు. గాజువాక లంక మైదానంలో 11 రోజులుగా పూజలు అందుకున్న భారీ గణనాథుని నిమజ్జనం నిర్వాహకులు గణేష్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది.